హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబా కలాక్స్కి. మనం మారామనుకోండి, ప్రతి ఇల్లు ఒక దేవాలయం అవుతుంది. ప్రతి ఇంట్లో అందరూ మారారనుకోండి, అసలు అన్నీ దేవాలయాల కిందే ఉంటాయి. అంటే అన్నీ మంచి జరుగుతాయి, పాజిటివ్గానే ఉంటుంది. పాజిటివ్ ఆలోచనతో ఉన్నాం అనుకోండి, అన్ని చోట్ల పాజిటివ్లు ఉంటాయి, ఎంతో చక్కగా ఉంటుంది. అయితే అన్ని మనం మారితే ప్రతి ఇల్లు మన ఇల్లు దేవాలయం అవుతుంది టైటిల్ పేరు. అయితే ఇది ఏమిటి, ఎలాగవుతుంది, ఎలా మారాలి, ఇది తెలుసుకుందాం. చలో వీడియోలో. మన స్వభావం మారితే, మనం మారితే, మన మాటలు మారితే, మన ఆలోచనలు మారితే ప్రతి ఇల్లు సంతోషదాయక స్థలంగా ఉంటుంది. అవునా కదా? మన ఇంట్లో ఆనందానికి మార్పు ఏది? మన మార్పే మన ఇంట్లో ఆనందానికి మార్పు అవుతుంది. దాని గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. ఇవాళ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీ ఇంట్లోని శాంతి ఉందని మీరు శాంతిని అనుభవిస్తున్నారా? ఫస్ట్ క్వశ్చన్ వేశాను నేను. ఎస్ఆర్ నో మీరు ఆన్సర్ పెట్టండి. సెకండ్ క్వశ్చన్, మీరు ఇంట్లో అడుగు బయటికి వెళ్తారు, బయట నుంచి ఇంట్లోకి రాగానే ఇల్లు ప్రశాంతతగా ఉంది అనుకుంటున్నారా లేదా? దీనికి కూడా జవాబు లేదు అంటే మీరు ఇంట్లో యుద్ధాలు, గొడవలు, మనశ్శాంతి లేకుండా వాదోపవాదనల మధ్యన జీవిస్తున్నారా? దీనికి కూడా జవాబు పెట్టండి. 3 క్వశ్చన్స్ వేసాను కదా, మూడింటికి జవాబు పెట్టండి ఫస్ట్గా. ఇల్లు శుభ్రంగా ఉండాలి అంటే గోడలు ఇల్లు కడిగిస్తే కాదు కదా, మన మనస్సును కడుక్కోవాలి. మనలో ఉన్న కుళ్ళు కుచితాన్ని కడుక్కోవాలి, మనలో ఉన్న అహంకారాన్ని తగ్గించుకోవాలి. ఇవన్నీ చేస్తే మనం ఇల్లు కూడా శుభ్రంగా ఉన్నట్టే. గదులు క్లీనింగు, వంటిల్లు క్లీనింగ్ ఇవి కాదు, మన మనసుని క్లీనింగ్ చేసుకోవాలి. వీటన్నిటికీ ఏది? మన స్వభావమే, మన మనస్సు యొక్క స్వభావమే వీటన్నిటికీ పునాది. ఫస్ట్ పునాది ఏది? మన యొక్క స్వభావమే దీని పునాది. మౌనం మంచిదే, కానీ అణిచేసినట్టు మౌనంగా ఉండడం వేరు, మీరు మంచి మనసుతోటి సంతోషంగా మౌనంగా ఉండడం వేరు. ఒకళ్ళు చెప్పి బలవంతంగా మౌనంగా ఉండు అని అణిచివేసడానికి ప్రయత్నం చేస్తారే, అది మంచిది కాదండి. ఎప్పుడైనా కూడా ఇంట్లో ప్రేమ వాక్యాలు ఉండాలి. తప్పులు అందరూ చేస్తారు, ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి, ఎన్నో రకాల గొడవలు అవుతుంటాయి. కానీ అరిచేసి తిట్టేసి అవతల వాడిని తోవలో పెడదాం అనుకున్నది అన్నవాళ్ళు మూర్ఖులతో సమానం. అలా కాకుండా ప్రేమగా మాట్లాడి, ప్రేమగాను ఎన్నో, ఇప్పుడు అందరిలోని మంచి చెడు రెండు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వీక్ పాయింట్ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళని మార్చాలనుకోండి, మీరు కొట్టి తిట్టేసి అరిచేసి వెక్కిరిచ్చేసి చేస్తున్నందువల్ల లాభం ఏమీ ఉండదు. అవతల వాళ్ళు ఇంకా మొండిగా తయారవుతారు, తిరగబడతారు, ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. మిమ్మల్ని వాళ్ళు తిరిగి క్వశ్చన్ వేస్తారు, నువ్వేం తిన్నగా ఉన్నావు నువ్వు నాకు చెప్పడానికి అని అడుగుతారు ఎవరన్నా. ఇది పిల్లల దగ్గర ఎక్కువగా వింటూ ఉంటాం. కాబట్టి మనం ఏది మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా ప్రేమగా మాట్లాడాలి. మంచి స్వరంతో నెమ్మదిగా మాట్లాడితే ఆటోమేటిక్గా అవతల వాళ్ళ మార్పు తేగలుగుతాం. అరుస్తున్న కొద్దీ అవతల వాళ్ళ మొండితనం పెరుగుతుంది, అవతల వాళ్ళకి విలువ తగ్గించేస్తారు. నువ్వంటే నువ్వంటారు, వాళ్ళ విలువలను వాళ్ళు నిలబెట్టుకో. అలా అరిచిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ విలువను వాళ్ళు నిలబెట్టుకోలేరు. వాళ్ళ విలువను వాళ్ళే పోగొట్టుకుంటున్నారు, ఎవరో అక్కర్లేదు, వాళ్ళే పోగొట్టుకుంటున్నారు అలా అరవడం వల్ల. ప్రేమగా మాట్లాడిన వాళ్ళ విలువలు పెరుగుతాయి ఆటోమేటిక్గాను. తర్వాత తల్లిగా, తండ్రిగా, భార్యగా, కొడుకుగా, కూతురుగా ఈ పాత్రలోని ఎలా ఉంటారు? ఈ పాత్రలోని కూడానండి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎలా మాట్లాడితే ఇంట్లో వాతావరణం మారుతుంది. అరిచి తిడితే వాతావరణం వేరుగా ఉంటుంది, ప్రేమగా సముదాయించి మాట్లాడడంలోనే వాతావరణం వేరుగా ఉంటుంది. ఎవరికైనా ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి నేను చెప్తున్నది ఇది. కుటుంబ సభ్యులు ఎంతసేపు వాదనలు వేసేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చుకొని పడిపోయి ఒకళ్ళు తిట్టుకొని ఒకళ్ళు మా వెనకాతలు నానా మాటలు అనుకొని ఏదో శాపాలు పెట్టేసుకొని ఇవన్నీ కాదు కదా. ఇవన్నీ చేసిన ఇంట్లో మనశ్శాంతి ఉంటుందా? ఉండదు. అయితే మన ఇంటి వాతావరణాన్ని మనశ్శాంతిగా సంతోషంగా మార్చాలంటే ప్రేమపూర్వకంగా మాట్లాడాలి, మర్యాదగాను. అవతల వాళ్ళు చిన్నవాళ్ళ ఏది, పెద్దవాళ్ళ ఏది, ఆ అమ్మ ఏది, నాన్న ఏది, కొడుకులు పిల్లలు కూతుళ్ళతో అయినా ఎవరితోటైనా కూడా మర్యాదగా ఉండాలి. ప్రేమపూర్వకంగా మాట్లాడితే ఆ ఇంటి వాతావరణం మొత్తం మారిపోతుంది. ప్రేమపూర్వకమైన వాతావరణం. ఒక మంచి వాక్యం చెప్పండి, ఏదన్నాను చెప్పారనుకోండి, ఇంట్లో ఎవరికైనా ఏమన్నా చెప్పాలనుకోండి ఆలోచించండి పెద్దవాళ్ళగా. ఒక మంచి మాట, మంచి వాక్యం మంచిగా చెప్పడం చేయండి. అది మీ ఉన్న ఫ్యామిలీ అందరికీ కూడా ఎంతో సాయం చేస్తుంది. అదే మంచి మాట, అదే మంచి వాక్యం. నువ్వు అహంకారంతో అరిచేసి తిట్టేసి నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు అలా ఉంటున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు అంటే
దానివల్ల ఇంట్లో మనశ్శాంతి పోతుంది, మీకు మనశ్శాంతి ఉండదు, అవతల వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఒక మంచి మాటతోటి ప్రేమపూర్వకంగా మాట్లాడితే అది ఎంతో సాయం చేస్తుంది, ఇంట్లో అందరికీ సహాయపడుతుంది, మీకు కూడా సాయపడుతుంది. తప్పు చేస్తారు అందరూ, ఎవరు తప్పు చేయరు, మనం చేస్తామో అవతల వాళ్ళు చేస్తారు. కానీ మనం ఏంటి, క్షమించు అని ఒక్క వాక్యం, ఒక్క మాట అడిగామనుకోండి, తప్పు చేసాం అవతల వాళ్ళు చూపిస్తున్నారు, క్షమించు అన్నాం అనుకోండి, అప్పుడు మనకి శాంతి వర్షం కురుస్తుంది ఇంట్లోని. అంటే ఇల్లంతా శాంతిగా ఉంటుంది. క్షమించు అనగానే అవతల వాళ్ళు మూర్ఖంగా వాదించిన వాళ్ళైతే వాళ్ళు చక్కగా క్షమించినట్టు కామ్గా ఊరుకుంటే దాంతో ఇంట్లో శాంతి ఉంటుంది. లేదు అవతల వాళ్ళు ఇంకా మూర్ఖంగా నువ్వు ఇంక ఇలాగా నువ్వు అలాగా నువ్వు ఇలాగా నువ్వు అలాంటిది అంటూనే ఉన్నారనుకోండి, అవతల వాళ్ళు ఎవరో తక్కువ తిన్న వాళ్ళు కాదు, వాళ్ళే మనం వీళ్ళు తిరగబడి అంటారు. అప్పుడు ఇంకా ఇంట్లో శాంతి అనేది ఎక్కడ ఉంటుంది, ఉండదు. కాబట్టి నువ్వు చేసే పనైనా చేసే మాట అవతల వాళ్ళు క్షమించు అనగానే ముందు నువ్వు శాంతపడ్డాను నేర్చుకో. అప్పుడు ఇంట్లో శాంతి వాక్యం వస్తుంది. శాంతి, ఇల్లంతా శాంతిగా హాయిగా మనశ్శాంతిగాను, నువ్వు మనశ్శాంతిగా ఉంటావు, ఇంట్లో ఉన్నవాళ్ళు మనశ్శాంతిగా ఉండగలుగుతారు. మనం మార్పేనండి ఇంట్లోకి వెళ్తురు. ఎప్పుడైతే మనం మారుతామో ఆటోమేటిక్గా ఇంట్లోకి వెళ్తురు వచ్చినట్టే అన్నమాట. మన మాటల్లో ధైర్యం ఉందనుకోండి, ఇల్లు మొత్తం కూడా స్థిరంగానూ ఉంటుంది. మన మార్పేనండి మన గది దేవాలయంగా మారుతుంది, మన ఇల్లు దేవాలయంగా మారుతుంది. మన ఎంత అంటే దేవాలయం అంటే దేవుడు విగ్రహాలు పెట్టేసి పూజలు కాదు, అంత గుడిలో ఎంత ప్రశాంతతగా ఉంటుంది. గుడికి వెళ్ళినప్పుడు చూడండి ఎంత ప్రశాంతతగా ఉంటుంది, అలాగే తయారవుతుంది. అంతేగాని మనం అరిచేసి గోల పెట్టేసి తిట్టేసుకొని కొట్టుకుంటున్న ఇల్లు దేవాలయంలో ఉండదు, రణరంగ యుద్ధ భూమిలో ఉంటుంది అన్నమాట. కొంచెం శాంతి తెచ్చే అలవాట్లు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ప్రతిరోజు ప్రొద్దునే ప్రార్థన, అంటే మనం పూజ. చాలామంది చూడండి 11, 12 దాకా పూజలు చేయరు, స్నానాలు చేయరు, రాత్రి పడుకున్న గుడ్డలతో తిరుగుతూ ఉంటారు, లేదంటే అలాగే తినేస్తారు, లేదంటే అలాగే అన్ని చోట్లకి వెళ్తూ ఉంటారు. అది కాదు. మనము మనుషుడిగా పుట్టినప్పుడు కొన్ని శుభ్రతలు, కొన్ని ఆచారాలు, కొన్ని వ్యవహారాలు పాటించాలి. నేను పొద్దున్న లేచి స్నానం చేసి నువ్వు గంటలు పూజలు చేయకు, దండం పెట్టుకుంటే పెట్టుకో, లేకపోతే లేదు. ఎప్పుడూ కూడా కడిగిన మొహం ఉంటే మంచిదన్న అనేవారు పెద్దల పూర్వం. ఎప్పుడూ కూడాను పొద్దున ఒక పద్ధతి, ఓ పాడు ఉంది మన వాళ్ళకి. మన పొద్దున్న లేవడం, చక్కగా బ్రష్ చేసుకోవడం, ఏదో వాకింగ్కి వెళ్ళేవాళ్ళు వెళ్ళడం రావడం, ఏదో చేయడం, 9కో 10కో వచ్చి స్నానం చేసి చక్కగా దేవుడికో దండం పెట్టుకొని శుచిగా శుభ్రంగా అవతల వాళ్ళకి చూడడానికి ఎంత చక్కగా కనిపిస్తావు. కంపు కొట్టుకుంటూ ఉంటే ఎవరికైనా అసహ్యం వేస్తూ ఉంటుంది, చిరాకేస్తుంది. కొంతమంది చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేరు. కాబట్టి ప్రార్థన అన్నది ముఖ్యం. ప్రార్థన అంటే ముందు మన మనస్సుకి బాగా చేసుకున్న తర్వాత ఈ ప్రార్థన చేయాలి. తర్వాత కుటుంబంతో కలిసి భోజనం చేయాలి. ఎప్పుడు కూడా ఒంటరిగా తినేయడం, నాకు కావాల్సిందని పెట్టుకు తింటాను అనేసి గబగబా ఏదో తినేయడం, అంటే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు అజిత్ ఏవో కొంచెం అనారోగ్యం ఉన్నవాళ్ళు, కానీ లేని వాళ్ళకి మటుకు శుభ్రంగా కుటుంబం అందరూ వచ్చాకంటే ఇంట్లో పిల్లలు కానీ భర్త రాలేదని భార్య తినేయడం, భార్య రాలేదని భర్త తినేయడం, ఇది కాదు. ఉన్నవాళ్ళు ఇద్దరమో, ఇవాళ రేపు ఇంటికి 2, 3, 4 మిగులుతున్నాం. వాళ్ళే అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు అనవసరమైన వాదనలు పెట్టుకోకుండా మనశ్శాంతికి ఇచ్చే మంచి మంచి మాటలు చెప్పుకుంటూ మంచి టాపిక్స్ మాట్లాడుతూ అన్నం తినండి. తిన్న అన్నము వంట పడుతుంది, మనశ్శాంతిగానూ తినగలుగుతారు. అప్పుడు అది మనం తినేది మనకు వాద ప్రతివాదనలు తిట్టుకొని తింటాం అనుకోండి, అది ఏముంటుంది, విషంతో సమానం. అలా కాకుండా మనం సంతోషంగా మనస్ఫూర్తిగా ఏదో మంచి మాట్లాడుతూ తిన్నాం అనుకోండి, అది అమృతంతో సమానం. మన ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తుంది, మన ఇంట్లో మనశ్శాంతి తెస్తుంది. ఎవరైనా కోపం వచ్చిందనుకోండి, కొంచెంసేపు అవతల వాళ్ళు తిడుతున్నారు అనుకోండి, లేకపోతే ఏమన్నా మాట్లాడుతున్నారు అనుకోండి, కొంచెంసేపు మౌనంగా ఉండండి. ఒక 5 సెకండ్లు మౌనంగా ఉండండి, వినండి. ఇంకా వాళ్ళు ఆపలేదనుకోండి, రివర్స్ అయిపోతారు. ఎవరైనా అవుతా, ఎవరికి అంత ఓర్పు ఉండదు కదా. అదే అవతల వాళ్ళు కొంచెం ఆలోచించి ఈ మాట అనొచ్చా, ఈ మాట అనకూడదా, కొంతమంది నోటికి వచ్చినట్టు అంటారు, ఈ మాట అనొచ్చా, ఈ మాట అనకూడదా, మనం అంటే అవతల వాళ్ళు ఎంత బాధపడతారు, అదే ఆలోచించండి. అదే మాట నన్ను ఎవరన్నా అంటే నేను ఎంత బాధపడతాను అని కూడా ఆలోచించండి. ఆలోచించి మాట అనే ముందు ఒక 5 సెకండ్లు మౌనంగా ఉండి ఆలోచించి అప్పుడు మాట అనడం. అంతే కదా. కుటుంబంలో చిన్న ఆనందాలు ఉంటాయి, అవి కలిసి పంచుకోవాలి.
ఎంతసేపు అహంకారంతో ఇంటికి పెద్ద నేను, ఇంటికి పెద్ద నేను అని ఆడదో మగాడో లేకపోతే ఎవరిని అనుకోండి, ఆ ఇంట్లో కాల్సలు తప్పవు. అంత అహంకారంతో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా ఎవరు మాట్లాడలేరు. అలా కాకుండా చిన్న చిన్న సంఘటనలే, ఇవాళ ఏదో ఒక పచ్చడి కూర చాలా బాగుంది, అది ఎంజాయ్ చేస్తూ తిన్నాం, ఆ చిన్న సంఘటనే అది. పచ్చడి కూర బాగుండమేంటి, బాగుంటాయి, ఒకరోజు బాగుండవు, దానికి ఏముంది. కానీ బాగున్న రోజుని ఎంతో ఆనందంగా చాలా బాగుంది కదా, బాగా చేసావు కదా అమ్మ, అదే భార్య చేసే భార్య, కూతురు చేసే కూతురు, కోడలు చేసే కోడలు, ఆ చిన్న ఆనందాన్ని నలుగురితో పంచుకొని సంతోషంగా తినండి. చేసిన వాళ్ళకి ఎంతో తృప్తిగా ఉంటుంది, తినేవాడికి ఇంకా తృప్తిగా ఉంటుంది. అదే లేదు నీ మొహంలా చేసావు, ఏదో ఇన్నాళ్ళకి కూర బాగా వండేవని గొప్ప అయిపోకు, ఎవడు వండిసావు నువ్వు, ఇలా రకరకాలుగా అంటారు చూసారా. అలాంటప్పుడు అంటే చిన్న చిన్న ఆనందాలని మిస్ చేసుకోకండి జీవితంలోనే. ఒక రోజు గడిచిందంటే మళ్ళీ ఆ రోజు రాదు. గడిచిన ప్రతి నిమిషం ప్రతిరోజు కూడా మనం సంతోషంగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఏదైనా పిల్లలకి మనం నేర్పే దారులండి. మనం ఎలా ఉంటామో పిల్లలు అలాగే తయారవుతారు ఎప్పుడైనా కూడాను. ఏంటి, మన ఇంట్లో కొట్టుకుంటూ ఉంటే పిల్లలు మనం తిట్టుకుంటూ ఉంటే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారంటారు. అందుకే నేను చిన్నప్పుడు సామెత ఉండేది, భార్యాభర్త తిట్టుకుంటుంటే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. ఏమన్నారంటే మీ ఇద్దరు తిట్టుకోగలేదు, మేము కొట్టుకుంటే ఏమి అన్నట్టు ప్రశ్న కూడా వేస్తారు. కాబట్టి మనం సరైన నడవడికి నడిచామనుకోండి, పిల్లలు కూడా మనతో సమానంగా మంచి నడకలో ఉంటారు. మనం నడిచే తీరే వాళ్ళకి మనం నేర్పే పాఠం. వాళ్ళకి ప్రేమ చూపామనుకోండి పిల్లలకి, భవిష్యత్తులో వాళ్ళు కూడా మన మీద ప్రేమ చూపుతారు. లేదంటే కొంతమంది ఏంటి ముక్కుబడికి, కొంతమంది నటన అలా చేస్తారు తప్పితే నిజమైన ప్రేమ చూపించలేరు వాళ్ళు. కాబట్టి ముందు మనం మనస్ఫూర్తిగా చిన్నప్పటి నుంచి పిల్లల్ని ప్రేమపూరితంగా పెంచామనుకోండి, పెద్దయ్యగా వాడు కూడా ప్రేమగా మనం చూడడానికి ఇష్టపడతారు, చూస్తారు. మన ఇంటి వాతావరణమేనండి వాళ్ళ జీవితానికి పునాది. ఎవరికైనా అంతే, మనకైనా అంతే. మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఎలా ఉన్నారు దాన్ని చూసి పెట్టి మన జీవితానికి పునాది అవుతుంది. మన పిల్లలకి మన ఇల్లు ఎలా ఉందో, మన వాతావరణం, మన మాట తీరు, మన ప్రవర్తన చూసే వాళ్ళ జీవితానికి పునాది అవుతుంది. కాబట్టి జీవిత పునాది అన్నది గట్టిగా వేస్తే వాళ్ళు మంచి భవిష్యత్తుతో బాగా పైకి ఇవండి నేను చెప్పదలుచుకున్నవి. అయితే లాస్ట్లో కొన్ని ముఖ్యమైన పాయింట్లు 4 చెప్తాను ముగింపులోనే. ఎప్పుడైనా కూడానండి ఇంట్లో శాంతి కావాలి అని చెప్పేసి మనం ఎప్పుడూ పోరాడుతుంటే ఇంట్లో శాంతి రాదు. ఇదేం ఉద్యమాలు చేసేది కాదు. మన ఇంట్లో శాంతి కావాలంటే ముందు మనం మారాలి. మన కోపాలు, మన తాపాలు, మన పంతాలు తగ్గించుకొని ఎవరికైనా కూడా మర్యాద అనేది ఇచ్చినప్పుడు నువ్వు కూడా పుచ్చుకోగలుగుతావు. నువ్వు ఇవ్వనప్పుడు ఎవరి దగ్గర నువ్వు కూడా పుచ్చుకుందికి ఆశించకూడదు అనమాట. ఎప్పుడైనా కూడాను మనం మారితేనే ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. మన ఇల్లు దేవాలయం. మన ఇంట్లో ఎంత శాంతి ఉందో అప్పుడు అంత పుణ్యం వస్తుంది. పుణ్యం అంటే ఏముందండి, ఏదో పుణ్యాలు పాపాలు అంటే ఏమీ లేదు. మనం చేసే పనులు బట్టి మనం మంచి పని చేస్తే పుణ్యం అంటాం, చెడ్డ పని చేస్తే పాపం అంటాం. అంటే దాన్ని బట్టి మనం అన్నీ మంచి పనులు చేసుకుంటూ వెళ్ళండి, పుణ్యం వస్తుంది అన్నమాట. అంటే మనం హాయిగా సంతోషంగా ఉండగలగడమే పుణ్యం. కష్టాలతో ఉన్నామంటే అది ఏ పాపం చేసుకున్నానో ఇన్ని కష్టాలు వచ్చేయటం, వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో, ఎంత హ్యాపీయెస్ట్ లైఫ్ నడుపుతున్నారు అంటాం. అదే పుణ్యం పాపం అంతే. జీవితం సుఖంగా నడిపిందా, సంతోషంగా వెళ్ళిందంటే పుణ్యం చేసుకున్నట్టే అనమాట. దేవుడి కోసం వేరేగా వెళ్ళిపోయి ఏవో చేసేసి కాదు. అలాగని గుళ్ళకి గోపురాలకి వెళ్ళొద్దని చెయ్యొద్దని కాదు, వెళ్ళండి. కానీ ముందు మన ఇంటి వాతావరణాన్ని ప్రేమమయం చేసి ప్రేమపూరితంగా ఉండి మన ఇంటిని ఒక దేవాలయంగా చేసుకున్నాం అనుకోండి, అదే ఒక పెద్ద దేవాలయం అయిందనుకోండి, నీకు ఎంతో పుణ్యం. మన ఇల్లే పెద్ద దేవాలయం అవుతుంది, మనకు ఎంతో పుణ్యం వస్తుంది. అంటే ఇంట్లో మనశ్శాంతిగా ఉండగలుగుతాము, మనం కూడా మంచి హ్యాపీగా ఉండడమే పుణ్యంగా ఉండడం అనమాట. అదే ఇంట్లోని గొడవలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు అనుకోండి, ఆ ఇల్లు ఎప్పుడూ కూడా రణరంగా ఏదో యుద్ధభూమిలాగే ఉన్నది. మనశ్శాంతి ఉండదు. యుద్ధభూమిలో ఎప్పుడు టెన్షన్గా ఎలా ఉంటారు, వీడు బాణం వేస్తాడా, వాడు బాణం వేస్తాడు, ఇప్పుడు యుద్ధం జరిగింది, వీడు బాంబు వేస్తాడా, వాడు బాంబు వేస్తాడా అని చూస్తూ టెన్షన్గా ఎలా బతుకుతున్నామో, అలాగే ఇంట్లో కూడా మాటకి యువతలు మనం ఏం మాట్లాడితే అవతల వాడు ఏమంటాడో, వీడేమంటాడో, ఇంకా దాంతో ఆ ఇల్లు దేవాలయం అవ్వదు, చెప్పాను కదా, యుద్ధభూమి అవుతుంది. కాబట్టి మాట తీరు మార్చుకొని మనశ్శాంతిగా మార్చుకుంటేనే మనశ్శాంతి ఉంటుంది. ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకుంది. ఎలా ఉంది ఇది మొత్తం? మనశ్శాంతి కావాలి, ఇల్లు దేవాలయం అవ్వాలి అంటే ఏమిటి చెయ్యాలి, ఎలా ఉండాలి అసలు? ముందు తల్లిదండ్రి దిగించి మొదలు పెడితే పిల్లల దాకా అన్నమాట. ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత మన పిల్లలు విన్నారనుకోండి, వాళ్ళు జాగ్రత్తగా ఉంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బాగా పెంచగలుగుతారు.
వాళ్ళ ఇంటిని దేవాలయం చేసుకోగలుగుతారు. ఎప్పుడైనా కూడా ఒకళ్ళు అరిచినప్పుడు ఇంకోటి తగ్గుతూ ఉండి వాళ్ళ తప్పుని తర్వాత చూపించాలి తప్ప అలా వెంటనే గొడవలు పడిపోయి వాదనలు వేసుకుంటే ఏవీ కలిసి రాదండి. మన ఇల్లు దేవాలయం అవ్వదు కదా, పాపంతో నిండిపోయి ఉంటుంది. అంటే బాధలు, కష్టాలు, మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ వస్తాయన్నమాట. కాబట్టి ముందు ప్రేమపూర్వకంగా మాట్లాడడం నేర్చుకుంటే మన ఇంటిని ఒక దేవాలయం చేయగలుగుతాం అన్నమాట. ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా నేను ఫ్యామిలీ గురించి అంతా చెప్పాను కదా. ఇవాళ ఫ్యామిలీకి సంబంధించి ఒక క్వశ్చన్. ప్రపంచం మొత్తం ఫ్యామిలీ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఇది జవాబు చెప్పండి. ఓకేనా? మళ్ళీ అడుగుతున్నాను, ప్రపంచం మొత్తం ఫ్యామిలీ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఇది జవాబు పెట్టండి, కామెంట్లో జవాబు పెట్టండి. వీడియో అంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.